కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి, కాకినాడ రూరల్ సాగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27 జరగబోవు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా మంచి వాతావరణంలో భక్తిభావంతో పూజలు, భజనలు జరుపుకోవాలని సమితి కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ రంబాల వెంకటేశ్వరరావు, బొల్లిశెట్టి వెంకట రామకృష్ణ తదితర ఉత్సవ కమిటీ భక్తులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 6, 7వ తేదీలలో వినాయక నిమజ్జనం కాకినాడ రూరల్ సూర్యాపేట బీచ్ వద్ద ఘనంగా జరుగుతుందని అన్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభుత్వం తరపున, ఉత్సవ కమిటీ తరపున జరుగుతున్నాయని, దీనికి పూర్తి సహాయ సహకారాలు స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ, అలాగే ఎంపీలు ఉదయ్ శ్రీనివాస్, సానా సతీష్ కుమార్ అందిస్తున్నారని, ప్రభుత్వంతో కలెక్టరేట్లో జేసీ రాహుల్ మీనా, డీఆర్ఓ, ఆర్డీఓ తదితర అధికారులతో సమావేశమయ్యామని తెలిపారు. వినాయక పందిళ్లు నిర్వహించే భక్తులు పూర్తి స్థాయిలో సంప్రదాయబద్దంగా ఈ పండుగలు నిర్వహిస్తూ వివిధ శాఖల అధికారులు, పోలీసు వారి సూచనల మేరకు ఈ సంవత్సరం కేవలం బాజా భజంత్రీలు, భక్తితో మాత్రమే వినాయక పూజ చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి వెంకట రామకృష్ణ, పెండెం సత్యనారాయణ, గుంటముక్కల శ్రీనివాస్, నండూరి సత్యబాబు, గోప వెంకటరమణ, గంగాద్రి సుధాకర్, పాలిక శివ, మేడిశెట్టి త్రిమూర్తులు తదితర కమిటీ భక్తులు పాల్గొన్నారు. గత 11 సంవత్సరాలుగా కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్ వద్ద, ఎన్టీఆర్ బీచ్ వద్ద ఈ నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతుంది. అలాగే ఏదైతే రేపు 27వ తేదీన ఆ గణనాథుడు చవితిని పురస్కరించుకుని ఆ 9 రోజులు కూడా భక్తిభావంతో, భక్తి శ్రద్ధలతో, బాజా భజంత్రీలతో మంచి వాతావరణంలో పూజలు చేసుకోవాలని, అలాగే ఒక పవిత్రమైన ఈ పండుగను మొట్టమొదటిగా వినాయక పండుగ మనకి వస్తుంది. ఆ పండుగను దిగ్విజయంగా ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలనే ఆలోచనతో ఈ రోజున ప్రతి ఒక్క వినాయక పందులు ఎవరైతే వేస్తారో వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం పందిళ్ళు వేసే చోట పరిశుభ్రంగా ఉండాలి. ఆ పందిళ్ళు పరిశుభ్రంగా ఉండేదానికి ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ తగ్గ శానిటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మేమందరం కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా శానిటేషన్ ప్రాబ్లం జరిగినట్లయితే కమిటీ దృష్టికి వస్తే మేము తప్పకుండా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అక్కడ మనకి శానిటేషన్ పరిశుభ్రంగా ఉండేలాగా మనం చూస్తాం. అలాగే అందుకు తగ్గట్లుగానే మనం కూడా వినాయకుడిని సాధ్యవంతంలో మనకి మట్టి విగ్రహాలను పెట్టాలి.